వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 6కు తీర్పును రాజమండ్రి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్నారన్న కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం హత్య చేసిన కేసులో బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్పై ముగిసిన వాదనలు ముగిశాయి. పోలీసుల తరఫున ప్రత్యేక పిపి ముప్పాళ్ల సుబ్బారావు పిటిషన్ వేశారు. ఇప్పటికే పోలీసులు అనంతబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో అరెస్టే ప్రస్తుతం జైల్లో ఉన్నారు అనంతబాబు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వాదనలు విన్నారు. ఈ నెల 6న 2 కేసులకు సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకి గతంలో 218 రోజుల తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానం కొన్ని నిబంధనలు విధించింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే సాక్షులను బెదిరించకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ఇబ్బంది పెట్టకూడదు, ట్యాంపరింగ్ ది విట్నెస్ చేయకూడదు అని. సరే, తర్వాత అదే డిఫాల్ట్ బెయిల్ ఫైనల్ ఆర్డర్లో కూడా చాలా పాయింట్ నెంబర్ 8లో చాలా స్పష్టంగా చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు, అలానే ప్రలోభ పెట్టకూడదు అని చెప్పేసి. దానికి భిన్నంగా బెయిల్ మంజూరు చేసినటువంటి నిబంధనలకు భిన్నంగా అనంతబాబు అతను తన అనుచరులతో కలిసి ఆ హత్య కేసులో ప్రధానంగా ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మృతుడైనటువంటి అతన్ని బతికొండంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడో అప్పుడు చూసిన వాళ్ళిద్దరూ, అలాగనే చనిపోయిన తర్వాత మొదటిసారిగా చూసినటువంటి మరొకిద్దరు హాస్పిటల్ దగ్గర ఆయన కారులో ఆయన సమక్షంలో ఉండగా ఈ నలుగురిని టార్గెట్ పెట్టేసి కేసులో ఈ నలుగురిని కనుక టార్గెట్ పెడితే కేసు వీగిపోద్ది, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బయటకు పడొచ్చనే ఆలోచనతో వాళ్ళని ప్రభావితం చేయటం, అక్రమంగా నిర్బంధించడం, చంపుతామని బెదిరించడం, కాగితాల మీద సంతకాలు తీసుకోవటం, అలాగనే ఒక్కొక్కళ్ళకి సాక్షులకి ₹1,00,000 చొప్పున ఇవ్వటం. అంటే 4 లక్షలు ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫిర్యాదుతో పాటుగా 4 లక్షలు ఇవ్వడం జరిగింది.